ఏఐ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారా? క్వాలిటీ థాట్ వారి ఆల్ ఇండియా స్కాలర్షిప్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. అయితే నేను ఫస్ట్ లేదు, సెకండ్ లేదు, ఫోర్త్ లేదు, ఫిఫ్త్ లేదు, డైరెక్ట్ సిక్స్త్ క్లాస్లో నాకు క్లాస్లో జాయిన్ చేశారు. ఫస్ట్ ఏం చదవలేదు నువ్వు 5th క్లాస్ దాకా అసలు స్కూల్కే పోలేదు. పోకపోతే మేడం అన్నది నీ పేరు రాయి అన్నది. అంటే నా పేరు నాకు వస్తుంది కదా, సరే రాసేసా. సరే డైరెక్ట్ నువ్వు సిక్స్త్ క్లాస్లో పోన్నారు. అరే బాబా ఇది ఎదురా బాబు అని చెప్పి పోయా. చింతలు పోతే ఫుల్ ఏసీ, అంటే మనం మాసు అది మొత్తం రిచ్. అయితే పోతే ఇది ఏందిరా నాయనా అని చెప్పి మనం మ్యాథ్స్ అది మొత్తం రిచ్. ఇది ఏందిరా నాయనా అంటే టాయిలెట్ పోతున్నా కూడా ఏసీ కొడుతుంది. ఈ ఏట్రా నాయనా ఇది చల్లగదను నాకు అర్థం కాలేదు. అంటే సరే పోయినా. పోతే వినాయక చవితి హాస్టల్, అది బోర్డింగ్ స్కూల్. చూస్తే దీనికంటే ఇంకా పెద్ద రిచ్ ఉంది అది హాస్టల్. ఓ అమ్మా అనుకునే ఇక లారెన్స్ సార్, రాఘవ లారెన్స్ సార్ కల్పించి నెలకి 1,00,000 రూపాయలు నెలకే. ఇది ఏ ఇయర్లో గుర్తుందా? ఏ సంవత్సరంలో? 2018. 18. ఫస్ట్ 6వ క్లాస్ జాయిన్ అయినప్పుడు నీ వయసు ఎంత? ఫస్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు నీ వయసు ఎంత? బోర్డింగ్ స్కూల్ నాదా? బోర్డీ అంటే అదే హాస్టల్కి వెళ్ళినప్పుడు. బోర్డింగ్ స్కూల్ అంటే హాస్టల్. అంటే అప్పుడు నాకు ఉంటుంది ఒక 15 అంటే 13, 14 ఉంటుంది. అమ్మ వాళ్ళది ఇలా జరగక ముందు జాయిన్ అయ్యావు, రెండేళ్ళకి ముందు. 13 ఏళ్ళకి 6వ క్లాస్ జాయిన్ అయ్యావు. అదే నీ మొదటి క్లాస్, ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళడం. అవును. ఓకే. అప్పుడు వెళ్ళినప్పుడు వినాయక చవితి వచ్చింది. అప్పటికి డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ నాకు ఫీజు కడుతున్నప్పుడు వినాయక చవితికి హాలిడేస్ వచ్చింది. హాలిడేస్ వచ్చినాక ఇక ఉంటారుగా దోస్తులే గల్లీ దోస్తులే, ఇంటికి వచ్చావు. ఇంటికి రాగానే ఇక కథ నీకు పోలే స్కూల్కి. అప్పటికి వెతికారు కానీ నేనే పోలేదు. ఇంకోటి ఏంటంటే లాస్ట్ రోజు కాంచనా 3 ఇప్పుడు రీసెంట్గా వచ్చింది కదా, నేను సెడ్వర్ పోయినప్పుడు ఇదే సెడ్వర్ కనగానే నేను అక్కడికి నుంచి జంపు. ఇదే సెలూన్, ఇదే సెటప్. అంటే లారెన్స్ ఇది అనగానే రామోజీ ఇది రీసెంట్గా వచ్చింది కాంచనా 3 ఇప్పుడు జరుగుతుందిగా. అయితే అందులో సడన్లీ ఎవరిదిరా అంటే ఫలానా రాఘవ లారెన్స్ అంటే అప్పో జంపు డిసెంబర్కి కనపడలా. ఈడ ఏం కొడతాడో అని ఇక అస్సలు నేను కనపడకుండా ఇక ఇట్లా కవర్ చేసుకుందామని చెప్పి పోగానే దాని తర్వాత తెలిసింది, ఒరే బాబు లారెన్స్ ఇది అమ్మ ఏం చేయాలరా బాబు అని. దాని నెక్స్ట్ రోజు శారదా స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది. అదేదో సినిమాది కొరియోగ్రాఫర్ చేస్తున్నాడు సార్ లారెన్స్ గారు. చేస్తుంటే నేను పెద్ద గంప ఎత్తుకొని ఉన్నా. అంటే చెత్తబుట్ట, అంటే ఆకులు కావాలి సెట్లో, ఎత్తుకొని పోతుంటే చూసా. ఇట్లే వెనుకలు వెళ్ళిపోయా. గుర్తుపట్టారా? అయితే నెక్స్ట్ రోజు నేను త్రిబుల్ R సెట్కి పోయినా. త్రిబుల్ Rకి కూడా సేమే. అంటే నాకు ఇంకోడు రూమ్మేట్ ఉన్నాడు తేజ అని, ఆడ పోయి చెప్పేసిండు, సార్ మీకు తెలుసా, మీకు ఇట్లా విక్రమార్కుడు ఇట్లా ఛత్రపతిలో చేసిండు కదా చైల్డ్ ఆర్టిస్ట్గా ఆడే అంటే దడేలని చెప్పి వీపు మీద 2 సార్లు కొట్టిండు నాకు రాజమౌళి సార్. కొట్టంగానే సార్ ఏమైనా సార్ అంటే, రే నీ రేంజ్ ఏంది, నువ్వు చేసే పని ఏంది అన్నాడు. అబ్బా అనుకొని మళ్ళీ డిసెంబర్కి వెళ్ళిపోయా. ఇక కనపడలా. ఇలా చెప్పుకోనికి మెమోరీస్ చాలా ఉన్నాయి కానీ ఉపయోగం లేదు. అవును, వాళ్ళందరినీ వెళ్ళి నువ్వు ఒక్క మాట అడిగితే ఇస్తారు కదా. ఎవరిని అడగాలి? రాజమౌళి గారు ఆ రోజు వచ్చి నీ వీపు మీద తట్టారు, సార్ ఇలా ఉంది సార్ పరిస్థితి, నాకు ఏమైనా బెటర్ లైఫ్ చూపించండి అడిగా. అడిగితే ఏమన్నాడంటే లాస్ట్ అంటే ఏమంటారు షెడ్యూల్ ప్యాకప్ అయ్యేటప్పుడు వచ్చేవరా అంటే, నువ్వు అదే చెప్తావు ఇంకేం చెప్పు కదా అంటే, నువ్వు ఇంకా మారలేదురా అన్నాడు.
అంటే నా చిలిపితనము ఇంకా మారలేదు అన్నాడు. ఉమ్. ఓకే అని చెప్పి సరే అన్న వెళ్ళిపోయా. రవితేజ గారితో చేసావు, నాగార్జున గారితో చేసావు, ఉమ్. చిరంజీవి గారితో చేసావు. చేసా. ఏ గురు శంకర్దాస్ ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్. ఓకే. తర్వాత వీళ్ళెవరిని కలవలేదా నువ్వు అసలు? అవును, ఇప్పుడు లాస్ట్ రోజు కలవమన్నా, నువ్వు వెళ్ళి కలిసావా లేదా ఇంతకి రాజమౌళి గారిని? కలవదు. నువ్వు చెప్పు, నువ్వు ఏ హీరోతో నీ మెమరీస్ పంచుకోవాలనుకుంటున్నావు నువ్వు చెప్పు. ఆ హీరోతో పంచుకోవాలంటే ఒకటే ఆయన చెప్పు. లారెన్స్. ప్రాణానికి ప్రాణం తగ్గించి మరి స్కూల్లో పెట్టారు కానీ నేను అది ఉపయోగించుకో. సరే చెప్తావా ఈసారి కనిపిస్తే? వెళ్తావా ధైర్యంగా ముందుకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేస్తుంది, తర్వాత ఏం చెప్తారో తెలియదు. రవి, ఇప్పుడు నీకు తోడుగా ఒకళ్ళు ఉంటే నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి తెలుసా? ఎవరు? నిన్ను ప్రేమించే వాళ్ళు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు నీ పక్కనుంటే మన్నీ పోతాయి. నువ్వు ఏదైతే బాధ లోపల అనుభవిస్తున్నావో, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావో ఇవన్నీ పోతాయి. చెప్పారు ఎవరైనా? నీ ఫ్రెండ్ చెప్పాడే మంది ఒక్కటే మార్గం అని, అది కాదు నీకు ఒక మనిషి కావాలని చెప్పాడు ఎవరైనా? కానీ ఆ మనిషి ఒక్కడే. నీకు ఒక ఫ్యామిలీ వస్తుంది రవి, నువ్వు ఒక మంచిగా అయితే. ఇప్పుడు చెప్పింది మీరు పాయింట్. ఆ మనిషి అంటే ఇప్పుడు చెప్పింది మీరు ఒక ఆన్సర్. తోడు. ఒక తోడు చెప్పింది అది ఎవరో కాదు, మీరే. అది చెప్పింది మీరే. ఇప్పటిదాకా ఎవరు చెప్పలే. ప్రామిస్, మీరే చెప్పారు. పిన్ని బాబాయ్ వాళ్ళతో నీకు మంచి అనుబంధం ఏముందా? లేదు మేడం. వాళ్ళు ఎప్పుడైనా కలుస్తారా? నిన్ను అసలు కలవరా? అసలు నువ్వు ఎక్కడున్నావో తెలియదు వాళ్ళకి? తెలుసు. మొన్నే రీసెంట్గా నేను మంచాలు 5 ఫ్లోర్కి వేయాలంటే ఎత్తనికి పోయినా సెట్ వర్క్కి. పోతే మా బాబాయ్ వచ్చిండు. వచ్చి అరే నువ్వు ఇక్కడ ఎక్కడైనా మాట్లాడినావు అంటే ఓ బూతి తిట్టాడులే. ఇక నేను పోట్లే ఎస్ఆర్ నగర్. ఆయన వచ్చి తిట్టాల్సిన అవసరం ఏంటి? అప్పులో నేను చేసిన కొన్ని ఉన్నాయి. ఏం చేసావు? చెప్పాలంటే చాలా ఉన్నాయి మేడం. తెలియక చేసినవే కదా అవి, తెలిసి చేసావా? ఒకటి చేస్తే వాడి వల్ల నేను ఇన్వాల్వ్ అయినా. ఇప్పుడు అవి లేవు కదా. ఇప్పటికీ నేను ఇది వేసుకుంది నాది కాదు. దోస్తులే చెడగొట్టాలన్న వాళ్ళే, లేపాలన్న వాళ్ళే, తిండి పెట్టాలన్న వాళ్ళే, ఆఖరికి మన పిక్ పాకెట్ కాలు అన్న కూడా వాళ్ళే. మరి ఇన్ని తెలిసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడొచ్చు కదా రవి. ఇప్పుడు వర్క్కి వెళ్ళాలంటే అక్కడ పరిస్థితులు నచ్చట్లేదు అంటావు. నీకు వీడి అన్నిట్లో నీకు సాయి వైన్స్ ఒక్కటే దేవాలయంలా కనిపిస్తుందా? అది మీరు అనుకుంటారు. ప్రతి ఒక్కరికి ఇదే చెప్తా, అది మీరు అనుకుంటారు. కానీ ఎందుకు తాగుతున్నాను? తాగితేనే మర్చిపోవడం కాదు. నేను ఎందుకు తాగుతున్నా అంటే తాగినాక నేను ఎవరికి ఏం చేస్తానో అది కాదు. తాగినప్పుడు ఫలానా లేనిపోని మెమోరీస్ మళ్ళీ మనకు గుర్తుకు వస్తాయి. తాగకపోతే మనం ఏం చేస్తున్నాం మనకే అర్థం కాదు. అది నిజం. అది తాగకపోతే మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు. తాగితే అది అర్థం కాదు. తాగితే మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు. తాగకపోతే నీకు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయా? అవి భయం వేస్తున్నాయా? మామూలు కాదమ్ము. సరే, తాగకపోతే నిన్ను భయపెట్టే జ్ఞాపకాలు ఏం చెప్పు? అది మీరు మా అన్నకు అడగాలి. నేను ఎట్లుంటాను తాగకపోతే. ఇప్పుడు తాగున్నావా? ఆల్మోస్ట్ బరాబర్. సో తనతో పాటు ఒక బ్రదర్ వచ్చారు. రవి తను బ్రదర్గా భావిస్తారనమాట. కొన్ని కారణాలు అయితే ఆయన కెమెరా ముందుకు